సో లాస్ట్ టైం అప్లోడ్ చేసిన బీటెక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్కి అయితే సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో చాలామంది కమెంట్ కూడా చేశారు, బ్రో సిఎస్సి మీద, ఏఎంఎల్ మీద, ఏడిఎస్ మీద రోడ్ మ్యాప్ వీడియోస్ చేయమనేసి. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఈ 3 బ్రాంచెస్ ఒక కంప్లీట్ ఫస్ట్ ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు కంప్లీట్ రోడ్ మ్యాప్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అసలు ఎటువంటి టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి, సో ఎటువంటి రీసోర్సెస్ యూస్ చేయాలి, సో అసలు ఎటువంటి టైప్స్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తాము, సో ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, సో వెళ్ళి చూడండి. సో అది చూడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఏపీలోని అన్ని యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్కి ఒకే కరికులం, ఒకే షెడ్యూల్ ఉంటుంది. సో మీరు ఏ బ్రాంచ్ అయినా, ఏ సెక్షన్ అయినా, సో అందరికీ ఒకటే టైం టెండ్ లైక్ సిలబస్ ఉంటుంది. సో లైక్ అండ్ సిజిపి ఏంటి, సో ఎటువంటి టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇయర్ ఎలా ఎక్స్ప్లోర్ అవ్వాలి, ప్రతి ఒక్కటి ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదు, సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, వెళ్ళి చూడండి. సో నౌ స్టార్ట్ దిస్ సెషన్. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న 3 బ్రాంచెస్ ఇన్ డిమాండెడ్వే. సో ఇక్కడ వచ్చేసరికి సిఎస్సి వచ్చేసరికి టోటల్ డెవలప్మెంట్ సైడ్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఏఎంఎల్ వచ్చేసరికి ఏ రిలేటెడ్, మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఏడిఎస్ వచ్చేసరికి కంప్లీట్ డేటా స్ట్రక్చర్స్ లైక్ అండ్ డేటా విజువలైజేషన్స్ దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో 3 బ్రాంచెస్ ఇన్ డిమాండెడ్, లైక్ మీరు పాస్ట్ అవుట్ అయిన 2030 అప్పుడు కూడా సో వీటి మీద జాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సి వచ్చేసరికి మెయిన్ లైక్ ప్రాజెక్ట్స్ మీద, మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. లైక్ మీ బ్రాంచ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీరు నేర్చుకున్న స్కిల్స్. ఇన్ కేస్ మీరు సిఎస్సి అయినా, ఏఎంఎల్ అయినా నేర్చుకోవచ్చు, లైక్ ఏడిఎస్ అయినా, సో సిఎస్సి అనేది నేర్చుకోవచ్చు. సో నేను సజెస్ట్ చేస్తున్నాను బెటర్ టు లైక్ కంబైన్ కోర్సెస్ తీసుకోండి, డెవలప్మెంట్ అండ్ సో డెవలప్మెంట్ ఏంటంటే కంప్లీట్ లైక్ మీరు ఏఎంఎల్ అంటే ఒక లైక్ చాట్ జీపీటీ కానీ ఏదైనా టూల్స్ని లైక్ దాని డేటాని ఇచ్చి ట్రైన్ చేయడం. సో అది బట్ మీకు ఇంటర్ఫేస్ కావాలంటే సో దానికి మళ్ళీ డెవలపర్ కావాలి. సో దానికి ఫ్రంట్ ఎండ్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలి. సో ప్రతి ఒక్కటి అప్పుడు డెవలపర్ కావాలి కాబట్టి సో బెటర్ చూస్ సో కంబైన్గా నేర్చుకోండి. లైక్ ఇక్కడ మీరు బ్రాంచెస్ కాదు, స్కిల్స్ నేర్చుకోండి. లైక్ ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నాం అనేది ఇక్కడ మ్యాటర్స్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కంప్లీట్ ఏ రిలేటెడ్ యాప్ తయారు చేయాలన్నా బోత్ మీకు డెవలప్మెంట్ అండ్ ఎంఎల్ గురించి నేర్చుకొని ఉండాలి. సో అందుకని సో కంబైన్ కోర్సెస్ లైక్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, మీ ఇక్కడ బ్రాంచ్ మాత్రం చూడమాగండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో సిఎస్సి రోడ్ మ్యాప్ అయితే చూద్దాం. సో సిఎస్సి, సో ఇక్కడ వచ్చేసరికి మీకు కోర్ జాబ్స్, సో సిఎస్సి తీసుకున్న వల్ల సో ఏమేమి జాబ్స్ ఉంటాయంటే సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటి, ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి, డివాప్స్ ఇంజనీర్ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో దీంతో పాటు మీరు ఎంఎల్గా నేర్చుకుంటే సో ఏ ఇంజనీర్ రోల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన కోర్ ఫీచర్స్ వచ్చేసరికి సో ఆల్గారిథమ్స్, వెబ్ డెవలప్మెంట్, క్లౌడ్ అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ డిప్లాయ్మెంట్ గురించి, సో వాటి గురించి కూడా నేర్చుకోండి. సో మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే సో ఎంఎల్ కూడా నేర్చుకోండి. లైక్ దీంతో పాటు మీకు ఏ ఇంజనీర్స్లో కొంచెం ఫ్యూచర్లో కొంచెం జాబ్ రావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా సో రోడ్ మ్యాప్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు సి ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా లైక్ కాలేజ్ కరికులంలో యాడ్ చేసి ఉంటారు. సో తర్వాత పైథాన్ బేసిక్స్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ మీకు ఇవన్నీ కాలేజ్లో నేర్పిస్తారు ఫస్ట్ ఇయర్లో. సో నేను రోడ్ మ్యాప్ ఫస్ట్ ఇయర్ బీటెక్ రోడ్ మ్యాప్ వీడియోలు చెప్పాను కదా. సో దీంతో పాటు హెచ్టిఎంఎల్, సిఎస్ అనేవి నేర్చుకోండి. సో హెచ్టిఎంఎల్ అవేందంటే కొంచెం లైక్ సింటాక్స్ ఉండవు, లైక్ కొంచెం నార్మల్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది. సో ఈజీగా అయిపోతుంది. లైక్ హెచ్టిఎంఎల్ అయితే ఒక 2 to 3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ సిఎస్ఎస్ మ్యాక్సిమం 2 weeks పడుతుంది. సో ఈ 2తో పాటు అవి కంప్లీట్ చేసుకుంటే కొంచెం మీకు ఫ్రంట్ ఎండ్ కవర్ అయి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ పైథాన్ బేసిక్స్ మీద అయితే నేర్చుకోండి. అండ్ లాజికల్, మీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ లాజికల్ బిల్డింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది సో ప్రాబ్లమ్ సాల్వింగ్స్ మీద. సో దానికోసం మీరు హ్యాకర్ ర్యాంక్ అనే వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈజీ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి, తర్వాత మీడియం, తర్వాత హార్డ్. సో మీకు హ్యాకర్ ర్యాంక్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రీక్ కూడా ఉంటుంది. సో స్కోరు ప్రతి ఒక్కటి లైక్ డాష్ బోర్డ్లో బాక్సెస్ ఉంటాయి. సో అది బాక్సెస్ ఎంత గ్రీన్లో కనపడితే కొంచెం అంత బెటర్. ఇంటర్వ్యూ టైంలో కూడా కొంచెం అది మ్యాటర్ అవుతుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారనేసి. సో తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసరికి డిఎస్ఏ. సో ఇక్కడ నేను ప్రిఫర్ చేసేది అంటే సో జావా డిఎస్ఏ ప్రిఫర్ చేయండి. సో మీకు మ్యాక్సిమం జావా వచ్చేసి సెకండ్ ఇయర్లో నేర్పిస్తారు. సో అందుకని జావా డిఎస్ఏ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సింటాక్స్ కానీ కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ జావాలో కొంచెం ఈజీగా రాయొచ్చు. అండ్ పైథాన్లో ఏంటంటే కొంచెం కీవర్డ్స్ కానివ్వండి, సో అది కొంచెం
లైక్ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అందుకని జావా డీఎస్‌ఏ ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ డీబీఎంఎస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్. సో, ఇవి మీ సెకండ్ ఇయర్‌లో నేర్పిస్తారు. సో, లెట్స్ టీస్ థర్డ్ ఇయర్. సో, థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, వెబ్ అండ్ క్లౌడ్. సో, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే లైక్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో, ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. సో, ఫ్రంట్ ఎండ్ అడ్వాన్స్ వచ్చేసరికి రియాక్ట్, నోడ్ జేఎస్. ఈ 5 స్కిల్స్ అయితే లైక్ ఈ 5 లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం ఫ్రంట్ ఎండ్‌కి. అండ్ బ్యాక్ ఎండ్‌కి వచ్చేసరికి పైథాన్ అండ్ డేటాబేసెస్‌కి వచ్చేసరికి మాంగో డేటాబేస్ అని, మైఎస్‌క్యూఎల్ అండ్ పోస్ట్ ఎస్‌క్యూఎల్ కొన్ని డేటాబేసెస్ ఉంటాయి. సో, దాంట్లో ఒకటి ప్రిఫర్ చేస్తాం. సో, ఇవన్నీ కలిపితేనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్. లైక్ మీరు ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ నేర్చుకుంటే అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. అండ్ పైథాన్, బ్యాక్ ఎండ్ ఏపీఎస్ గురించి నేర్చుకుంటే అది బ్యాక్ ఎండ్ డెవలపర్. సో, ఇవన్నీ స్కిల్స్ కంబైన్ చేసి నేర్చుకుంటేనే లైక్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సో, మాక్సిమం ఇది సెకండ్ ఇయర్‌లోపు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఎంఎల్ మీద ఫోకస్ చేయండి. సో, సీఎస్‌సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, బోత్ లైక్ అటు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అండ్ ఎంఎల్ మీద ఫోకస్ చేస్తే సో, మీకు 2030లో లైక్ అప్పుడు ఏఐ ఎంత డిమాండ్‌లో ఉన్నా కొంచెం జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ డివాప్స్ ఫండమెంటల్స్. సో, మాక్సిమం థర్డ్ ఇయర్‌లో కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి ఇవన్నీ. అండ్ ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి సో, మీకేమన్నా లైక్ ఎంఎల్ ఏమైనా కాన్సెప్ట్స్ మిగిలిపోతే ఫోర్త్ ఇయర్‌లో కంప్లీట్ చేసుకొని అంతేకాని ప్రాజెక్ట్స్ ఎక్కువ బిల్డ్ చేయండి. లైక్ మినిమమ్ మీరు ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి మినిమమ్ 10+ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసి ఉంచండి. లైక్ చిన్న చిన్నవి కాకుండా ఏమైనా కాంప్లెక్స్ లైక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం గానీ, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సో, ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం గానీ, సో, అటువంటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే చేయండి. అండ్ ప్లేస్‌మెంట్స్ ప్రిపరేషన్ సో, అన్నీ ఫోర్త్ ఇయర్‌లో పెట్టుకోండి. లైక్ మీకు ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా అవి థర్డ్ ఇయర్‌లో కంప్లీట్ చేసుకుంటే మీకు ప్లేస్‌మెంట్ వెనకాల కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో, నేను ఆల్రెడీ చెప్పా కదా రూల్స్ అవన్నీ. సో, నెక్స్ట్ సో, ఇంతే లైక్ ఏఎంఎల్ మీద. సో, ఇంకా మీకేమన్నా పర్సనల్ గైడెన్స్ కావాలంటే సో, బయోలో కామెంట్ చేయండి. లేదా లింక్డ్ఇన్ లైన్ మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తా. సో, చాలామంది పర్సనల్‌గా మెసేజ్ చేసి సో, డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటున్నారు. సో, మీకు ఇంకా ఏమైనా సీఎస్‌సి మీద డౌట్స్ ఉంటే సో, కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏఎంఎల్ రూట్ మ్యాప్ వీడియో చూద్దాం. ఈ రూట్ మ్యాప్ ఫర్ ఏఎంఎల్. సో, మీకు ఇక్కడ వచ్చేసరికి కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఏఐ ఇంజినియర్, ఎంఎల్ ఇంజినియర్, రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ ఎన్ఎల్పీ ఇంజినియర్. సో, ఏఐ ఇంజినియర్ వచ్చేసరికి లైక్ అసలు వాట్ ఈస్ ఏఐ ఇంజినియర్ అంటే సో, ఏఐ ఇంజినియర్ బిల్డ్ అండ్ డిప్లాయ్ ఏఐ పవర్డ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్. సో, అండ్ ది ఇంటిగ్రేషన్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇంటూ రియల్ వరల్డ్ సిస్టమ్స్. సో, ఇక్కడ మీరు వచ్చేసరికి ఏఐ పవర్డ్ లైక్ అప్లికేషన్స్ కానివ్వండి, సో, ఎటువంటి లైక్ చాట్ బూట్స్ అండ్ సమ్ రికమెండేషన్ సిస్టమ్స్. సో, ఇప్పుడు కొన్ని మనం లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా వీడియో లైక్ చేస్తే సో, కింద ఆ రిలేటెడ్ వీడియోస్ సజెస్ట్ చేస్తుంది కదా! సేమ్ అటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్ సిస్టమ్స్ కానివ్వండి. సో, లైక్ ఏపీఎస్, ఎల్ఎల్ఎమ్స్. సో, వాటి మీద అయితే మీరు ఇక్కడ ఫోకస్ చేస్తారు. అండ్ ఏఐ పవర్డ్ చాట్ బూట్స్ కానివ్వండి, లైక్ చాట్ జీపీటీ. సో, ఎలా అయితే ఏఐ టూల్స్ ఉన్నాయో సో, వాటి మీద అయితే వర్క్ చేస్తారు. సో, మాక్సిమం వీటికొచ్చే స్కిల్స్ వచ్చేసరికి మీరు పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, టెన్సార్‌ఫ్లో, పైటార్చ్ అని అండ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్, ఆజూర్ అండ్ జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్ మీద అయితే మీరు ఫోకస్ చేస్తారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంఎల్ ఇంజినియర్. సో, ఎంఎల్ ఇంజినియర్ ఏం చేస్తారంటే లైక్ డిజైన్, ట్రైన్డ్ అండ్ ఆప్టిమైజ్ ది డిప్లాయ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ది ప్రిడిక్షన్ అండ్ ఆటోమేషన్. సో, ప్రిడిక్ట్ చేయడానికి కానీ డేటా ప్రిడిక్షన్ కానివ్వండి, సో, ఏమైనా ఆటోమేషన్ మోడల్స్ కానివ్వండి. సో, దాని మీద వాటిని ట్రైన్ చేయడానికి, సో, దాన్ని ఆప్టిమైజ్ చేయడానికైతే సో, ఎంఎల్ ఇంజినియర్స్ రోల్ అనేది యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వన్ రీసెర్చ్ సైంటిస్ట్. సో, రీసెర్చ్ సైంటిస్ట్ అంటే క్రియేట్ న్యూ ఏఐ ఆల్గోరిథమ్స్ అండ్ అడ్వాన్స్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ ఎక్స్‌ప్లోరింగ్ అండ్ ఇన్నోవేటివ్. సో, న్యూ ఐడియాస్ మీద గాని పబ్లిక్ సో, రీసెర్చ్ పేపర్స్ మీద సో, న్యూ ఏఐ టూల్స్ మీద డిజైన్ చేయడం. సో, దాంట్లో అయితే వర్క్ చేస్తారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్ఎల్పీ ఇంజినియర్. సో, ఎన్ఎల్పీ ఇంజినియరింగ్ is nothing but engineer develop systems that understand and generate human language. సో, దీని మెయిన్‌లీ రెస్పాన్సిబుల్ వచ్చేసరికి లైక్ బిల్డ్ చాట్‌బోట్స్ అండ్ వర్చువల్ అసిస్టెంట్. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ అలెక్సా ఎలా ఉన్నాయో సో, వాటికి సో, డెవలప్ చేయడానికి ఎన్ఎల్పీ ఇంజినియర్స్ అయితే యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన కోర్ ఫీచర్స్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పీ అండ్ కంప్యూటర్ విజన్.
సో జనరేటివ్ AI దీంతో పాటు ఏజెంటిక్ AI గురించి కూడా నేర్చుకోండి. సో ఇక్కడ మీరు కంప్లీట్గా ఫోకస్ చేయాల్సింది AI మీదే. టూల్స్ వచ్చేసరికి పైథాన్, టెన్సర్ఫ్లో, పైటార్చ్ అండ్ హగ్గింగ్ ఫేస్. సో హగ్గింగ్ ఫేస్ అనేది సో ప్రజెంట్ ఉన్న అన్ని AI మోడల్స్ ఒక వర్షన్స్, సో వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి హగ్గింగ్ ఫేస్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు AI గురించి, ఏజెంటిక్ AI, సో వీటి గురించి నేర్చుకోవాలంటే క్లాడ్ వాళ్ళది సో ఆంథ్రోపిక్ అకాడమీ అనే ఒక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో వచ్చేసరికి ప్రతి ఒక్కటి లైక్ ప్రతి ఉన్న AI మోడల్స్ మీద సో వాటి మీద క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంట్లో అయితే నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ 4 years కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇంటికి వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్. సో మీరు ఏ రిలేటెడ్ సైడ్ వెళ్తున్నారంటే ఒకటి గుర్తుంచుకోండి. సో పైథాన్ అనేది స్ట్రాంగ్ గా వచ్చి ఉండాలి. సో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్ని లైక్ ఎలిమెంట్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో వచ్చేసరికి స్టాటిస్టిక్స్ టు ప్రాబిలిటీ మీద ఫుల్ గా తెలిసి ఉండాలి. అండ్ ఏ ఫండమెంటల్స్ కూడా నేర్చుకోండి. సో మాక్సిమం ఏ ఫండమెంటల్స్ యూట్యూబ్ లో రీసోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ లో ML ఆల్గోరిథమ్స్, డేటా ప్రాసెసింగ్, నంపై పాండాస్. సో ఇక్కడ నంపై పాండాస్ అంటే సో పైథాన్ లైబ్రరీస్, సేమ్ పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం దీంట్లో. బట్ పైథాన్ కోడ్ రాసేటప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం, లైక్ ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని, సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిఎన్ అని. సో అలా ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో ఉన్న లైబ్రరీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ లో డీప్ లెర్నింగ్, NLP అండ్ కంప్యూటర్ విజన్, న్యూరల్ నెట్వర్క్స్. సో డీప్ లెర్నింగ్ అంటే అడ్వాన్స్డ్ ఆఫ్ ది మిషన్ లెర్నింగ్, కొంచెం అడ్వాన్స్. అండ్ NLP అంటే ఆల్రెడీ చెప్పే కదా, సో లైక్ వాయిస్ అసిస్టెంట్ కానీ వాయిస్ కమాండ్ కానీ దానికి యూజ్ చేస్తాం. సో కంప్యూటర్ విజన్, న్యూరల్ నెట్వర్క్ అంటే నథింగ్ బట్ బ్రెయిన్. లైక్ మన బ్రెయిన్ లో ఎలా అయితే న్యూరాన్స్ ఉంటాయో సేమ్ AI కూడా సో ఆ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి జనరేటివ్ AI, LLMs. సో LLMs అంటే నథింగ్ బట్ ChatGPT. సో ML పాల్స్ అండ్ మోడల్స్ డిప్లాయ్మెంట్ స్క్రోలింగ్. సో మాక్సిమం ఇవన్నీ థర్డ్ ఇయర్ లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నా, సో ప్రాజెక్ట్స్ మీద ప్లేస్మెంట్ ఫోకస్ చేయొచ్చు. సో ఇంతే AML వాళ్ళ కంప్లీట్ రోడ్ మ్యాప్. సో ఇంకా మీకు డీటెయిల్ గా లైక్ అడ్వాన్స్డ్ కావాలంటే నేను దీని మీద సపరేట్ వీడియో చేస్తాను. సో రీసోర్సెస్ తో పాటు ఎక్కడ నేర్చుకోవాలి, సో ఏ వెబ్సైట్ బెటర్గా ఉంటుంది, సో ఫ్రీ రీసోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను AML మీద అండ్ AIDS మీద సపరేట్ వీడియో చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసరికి సో AIDS వాళ్ళది రూట్ మ్యాప్ వీడియో అయితే చూద్దాం. సో ఇక్కడ AIDS వచ్చేసరికి కంప్లీట్ మీరు డేటా సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ప్రజెంట్ మీకు వచ్చిన డేటాని గ్రాఫ్స్ గాను, సో పై చార్ట్స్ గాను, లైక్ విజువలైజేషన్, నథింగ్ బట్ డేటా విజువలైజేషన్. సో మీకు వచ్చిన రా డేటాను యూజ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి సో విజువలైజేషన్ గా చూపించాలి గ్రాఫ్. దీనికోసం మీరు పవర్ BI టూల్ అయితే వాడతారు. సో మీరు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి పైథాన్ నేర్చుకోవాలి అండ్ ఎక్సెల్స్. సో ఇక్కడ మీకు ఎక్సెల్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి అండ్ డేటా ఫండమెంటల్స్. సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి SQL, స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషన్. సో ఇక్కడ మీరు డేటా విజువలైజేషన్ దీనికోసం పవర్ BI అయితే యూజ్ చేస్తారు. లైక్ నథింగ్ బట్ ఒక ప్రజెంట్ ఏదైనా ఎక్సెల్ షీట్ లో డేటా ఉందనుకోండి, దాన్ని పవర్ BI లోకి ఇంపోర్ట్ చేసుకొని త్రూ ఆ డేటాని గ్రాఫ్స్ గాను దానిలాగా అయితే విజువలైజ్ చేసి చూపించాలి. థర్డ్ ఇయర్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ బేసిక్స్ అండ్ బిజినెస్ అండ్ అనాలిసిస్. సో వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి క్లౌడ్ డేటా టూల్స్ కానివ్వండి, క్యాప్షన్ ప్రాజెక్ట్స్, సో ప్లేస్మెంట్స్ ప్రిపరేషన్. సో మాక్సిమం ఫోర్త్ ఇయర్ లో వచ్చేసరికి ప్రాజెక్ట్స్ ప్లేస్మెంట్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు పవర్ BI యూజ్ చేసుకోవడం అలవాటు చేయండి. సో దీనికి వచ్చే రోల్స్ కూడా ఆల్రెడీ చెప్పే కదా, సో డేటా సైంటిస్ట్ కానివ్వండి, డేటా ఇంజనీర్ కానివ్వండి, సో డేటా అనాలిసిస్ అండ్ డేటా విజువలైజేషన్. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తా. సో ఇవైతే ఓవరాల్ లైక్ CSE అండ్ AML మీద, సో AIDS, సో డిఫరెన్సెస్. సో నేర్చుకునేటప్పుడు కొంచెం మీకు టైం కానీ ఉంటే సో కంబైన్ గా నేర్చుకోండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీటితో పాటు లైక్ అడ్వాన్స్, సో ప్రతి ఒక్కరు మీరు వీటి ఏ బ్రాంచ్ యూజ్ చేస్తున్నా సో మీరు ఖచ్చితంగా ఈ టూల్స్ అయితే చూడాలి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చేసరికి అదర్ స్కిల్స్. సో మీరు ఏ బ్రాంచ్ అయినా ఏ సెక్షన్ అయినా ఖచ్చితంగా ఈ 6 స్కిల్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి గిట్ అండ్ గిట్హబ్. సో గిట్ అండ్ గిట్హబ్ అని ఏంటంటే లైక్ గిట్ అనేది వర్షన్ కంట్రోలర్ అండ్ గిట్హబ్ అనేది కోడ్ స్టోరింగ్ ప్లాట్ఫామ్.
లైక్ మీరు కోడ్ కానీ ప్రాజెక్ట్ కానీ చేస్తే దాన్ని గిట్హబ్లోకి డిప్లాయ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. సో దీని గురించి నేను ఆల్రెడీ కంప్లీట్ వీడియో అయితే చేశా. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, చెక్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో నథింగ్ బట్ మీ పర్సనల్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో. లైక్ మీకు అసలు ఏమేమి స్కిల్స్ వచ్చు, సో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, సో ప్రతి ఒక్కటి మీ పోర్ట్ఫోలియో పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ఇన్. సో నేను దీని మీద కూడా సపరేట్ వీడియో చేశా. అండ్ కమ్యూనికేషన్ అందరికి తెలిసిందే. సో ఇంటర్న్షిప్ నేను ఆల్రెడీ దీని మీద కూడా వీడియో చేశా. అండ్ ఏ టూల్స్ దీని మీద నేను వీడియో చేస్తా. సో అసలు వితౌట్ కోడింగ్ నాలెడ్జ్తో అసలు ఏ టూల్స్ యూస్ చేసుకుని అసలు ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అండ్ ఎలా డిప్లాయ్ చేయాలి, సో దాని మీద వీడియో అయితే చేస్తా. సో ఆల్రెడీ వీటన్నిటి మీద వీడియో అయితే నేను చేశా. సో ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, వెళ్ళి చూడండి. సో మీకు ఖచ్చితంగా లైక్ మీరు ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా తెలుసుకోని విషయాలు. సో మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఏమైనా ప్రాజెక్ట్ చేసినా కోడ్ చేసినా దాన్ని గిట్హబ్లోకి డిప్లాయ్ చేయండి. అండ్ దాని తర్వాత పోస్ట్ పెట్టండి లింక్డ్ఇన్లో, నేను ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేశాను, సో ఈరోజు ఇది చేశాను అనేసి. సో ప్రతి ఒక్కటి లింక్డ్ఇన్లో పెట్టండి. సో మీకు వీటి గురించి డీప్గా కావాలంటే నేను సపరేట్ వీడియోస్ చేశా. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డేటా కానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా నేను పోస్ట్ చేస్తా. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నా ఛానల్లో వీడియోస్ కాదు, పోస్ట్ కూడా చూడండి. సో పోస్ట్లు ఎందుకంటే నేను లేటెస్ట్గా వచ్చిన ఈవెంట్స్ కానివ్వండి, హ్యాకథాన్స్ కానివ్వండి, సో వాటి గురించి పోస్ట్ చేస్తున్నాను. లైక్ సో ఆ ఈవెంట్ డీటెయిల్స్ కానివ్వండి, సో రిజిస్ట్రేషన్ లింక్ ప్రతి ఒక్కటి పోస్టులు అయితే పెడుతున్నా. సో లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్ కానివ్వండి, సో టెక్ అప్డేట్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి నేను పోస్ట్ అయితే చేస్తున్నా. సో దాంట్లో రిజిస్ట్రేషన్ లింక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. సో ఎవరైనా ఏమైనా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని అప్పుడప్పుడు పోస్ట్ కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే చెప్పానో సో ప్రతి ఒక్కరికి లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో ఏమన్నా లైక్ ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే లాస్ట్ టైం లైక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ వీడియోకి అయితే సో చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. సో చాలామంది కామెంట్ కూడా చేశారు, బ్రో సిఎస్సి మీద, ఏఎంఎల్ మీద, ఏడిఎస్ మీద రూట్ మ్యాప్ వీడియో చేయమని. సో అందుకని ఈ వీడియో చేశాను. సో ఇంకా మీకు ఏమైనా రూట్ మ్యాప్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో కమెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి టెక్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ వస్తే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. సో ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారో సో వాళ్ళ కోసం యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ సో ప్రతి ఒక్కటి ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అప్కమింగ్ ఏమైనా వచ్చిన న్యూ టెక్నాలజీస్ దాని మీద కూడా వీడియో చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.